జిల్లా పైకర్రుపేట మండలం కేశవరం గ్రామం డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఆక్రమణలో ఉన్న 10 ఎకరాల దళితుల డి పట్టా భూమికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డిమాండ్ చేశారు. కేశవరం గ్రామానికి చెందిన వేమగిరి సింహాచలం ఘనసాల అమ్మాజీలకు చెందిన భూముల నష్టపరిహారం కోసం కంపెనీ యాజమాన్యంతో చర్చించామని, కంపెనీ యాజమాన్యం స్పందించి వారికి వెంటనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిరుపేద మహిళలకు వెంటనే న్యాయం చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల బహుజన సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు దారా సురేష్, సోడిశెట్టి వెంకటేష్, కేశవరం గ్రామస్తులు పాల్గొన్నారు. మన ప్రాసెస్ లో మనకి నష్టం ఏమీ జరగలేదు ఈరోజు. కారణం ఏంటంటే మన భూములు తీసుకున్నా కానీ ఎవరికి కూడా వాళ్ళు పేమెంట్ చేయలేదు. కాబట్టి మన పేమెంట్ మనకు వస్తుంది. 10 ఎకరాలకు సంబంధించిన డబ్బులు మనకు వస్తాయి. అవి తీసుకొచ్చే బాధ్యత. కాబట్టి ఇది మనం చేయాల్సిందంటే ఇక్కడ ఫైల్ ఇచ్చిన తర్వాత మీరు కూడా ఫైల్ ఇచ్చిన తర్వాత మీరు రండి, మీ తరఫున ఇద్దరు పంపించండి, వీళ్ళు వస్తారు. మీరు వచ్చిన తర్వాత లాయర్ దగ్గర కూర్చొని మాట్లాడి కలెక్టర్ని కలవాలా, లేకపోతే గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీని కలవాలా, సీఎంని కలవాలా, ఎవరిని కలవాలని డిసైడ్ చేసుకుని అప్పుడు నేను వెళ్ళి రెవెన్యూ మినిస్టర్ని కలవాలా, కొత్త గవర్నమెంట్ డెక్కన్ ఫైన్ కంపెనీకి రావడం జరిగింది. ఇక్కడ ఇద్దరు బాధితులు ఉన్నారు. అంటే వాళ్ళ ల్యాండ్ ఫ్యాక్టరీ తీసుకుని మాకు కాంపన్సేషన్ ఏమి ఇవ్వలేదు, ఫ్యాక్టరీ కట్టి చాలా కాలం అయిందని చెప్పి నాకు కంప్లైంట్ చేస్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను ఫ్యాక్టరీ యాజమాన్యంతో వాళ్ళు ప్రతినిధులతో మాట్లాడాను, యాజమాన్యం ప్రతినిధులతో మాట్లాడాను. ఇక్కడి యాక్చువల్గా ఆ 10 ఎకరాలు ఒక ఆవిడ, ఏం పేరమ్మా, అమ్మాజీ గారు, ఇంకో అమ్మాయి ఈవిడిది 5 ఎకరాలు. వీళ్ళిద్దరూ ఇద్దరి కూడా అసైన్ ల్యాండ్స్, గవర్నమెంట్ ఇచ్చిన అసైన్ ల్యాండ్స్. కాబట్టి ఎవరెవరో కొనుక్కున్నవారిని దొంగ పత్రాలని సృష్టించారు. కానీ ఆ దొంగ పత్రాలు వెళ్ళి యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అసైన్ ల్యాండ్ అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఏ చట్టం లేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి అసైన్ ల్యాండ్ అమ్ముకోవచ్చు, రిజిస్ట్రేషన్ జరుగుతాయని చెప్పేంత వరకు వీళ్ళు ఏం రిజిస్ట్రేషన్ చేయలేదు. కాబట్టి అసైన్ ల్యాండ్స్ ఖచ్చితంగా వీళ్ళిద్దరికే చెందుతాయి. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా మరి కాంపన్సేషన్ ఇవ్వాలి. ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది మాకు ఏపీఐఐసి ఇచ్చిందండి, మేము లబ్ధిదారుల నుంచి తీసుకోలేదు, ఏపీఐసి అలాట్ చేసింది. ఏపీఐసి అలాట్ చేసి పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. పొజిషన్లో మనం ఏమన్నా చేసుకోమని ఇచ్చింది. ల్యాండ్ రేట్ అన్నది ఫైనల్ సెటిల్మెంట్లో మీకు ల్యాండ్ రేట్ చెప్తామని చెప్పారు. కాబట్టి నేను అనేది ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఇది పాయకరాపేటకి సంబంధించిన దగ్గర ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని అలాగే ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే డెఫినెట్గా ఈ పేదలకి వీళ్ళు ఎప్పటి